గాయాలు, నలుగురి పరిస్థితి విషమం. ఐటీ కార్ బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురు మృత్యువాత పడ్డారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 6గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. వీరిలో 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నె పని కోసం వచ్చారు. తిరిగి వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంజమనమ్మ, బాలతాతయ్య అక్కడికక్కడే మరణించారు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో డి నాగమ్మ, పెద్ద నాగన్న ప్రాణాలను కోల్పోయారు. చికిత్స పొందుతూ కొండమ్మ, జయరాముడు, చిన్న నాగాన్లు మరణించారు. మిగతా క్షతగాత్రులకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, డిఎస్సీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తలగాసుపల్లి క్రాస్ లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. అన్ఫార్చునేట్ ఒక ఆర్టీసీ బస్ ఒక ఆటోని ఇవ్వడం జరిగింది. దాంట్లో నౌ 3 డెత్స్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఒక కొంతమంది ఇంజూర్డ్ కూడా ఉన్నారు. సో అనంతపూర్ జిజిఎస్ లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. దురదృష్ట సంఘటన జరిగింది. ఈరోజు 2 చనిపోవడం జరిగింది. ఇంకొకరు దావలో పోతూ చనిపోయారు. ఇంకా 6 మంది గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటారు. దీన్ని పరిశీలించి పూర్వపురాలు ఏమున్నాయి, ఎలా జరిగింది అంత పరిశీలించి మరి ఆర్ఎం గారు, మేము చైర్మన్ గారితోనూ మళ్ళీ వీలైతే ప్రభుత్వంతో మాట్లాడి చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికి విశ్వాసం. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రీ